సాతానులోని శక్తిని జయింప అధికారం ఉన్నది. హల్లెలూయా ఆనందమే. ఆమేన్. హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా ఆనందమే. తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించు. కాచి నడిపించు. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడము. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడము. హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా అందరూ హల్లెలూయా ఆనందమే. స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచునుందును. ఆమేన్. స్తుతింతుం. హల్లెలూయా ఆనందమే. హల్లెలూయా ఆనందమే. వినపట్లేదు గట్టిగా. ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చునే. పాడదాం. ఆనందం నా యేసు ఇచ్చునే. స్తుతింతుం స్తుతింతుం స్తుతి చేయుచునుందును. ఆమేన్. స్తుతింతుం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. ఆమేన్. ఎందుకు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటారంటే లేఖనం ఏం చెప్తుందంటే దేవుడట తన బిడ్డల్ని అన్కౌంటబుల్ జాయ్తో నింపుతాడంట. ఆమేన్. ఏదో కొంచెం సేపు సంతోషం ఉండి కాసేపు అది పోయి డిస్టర్బ్ అయిపోయి మానసికంగా అదోలా ఇలా జరగడానికి అవకాశమే లేకుండా ఎటర్నల్ జాయ్ నిత్య సంతోషం వాళ్ళ తలల మీద ఉంచుతాడంట. ఆమేన్. అంతేకాదు మన నోటి నిండా నవ్వుంచుతాడంట దేవుడు. ఆమేన్. God will fill your mouth with joy. సంతోషంతో దేవుడు మనల్ని నింపుతాడన్నమాట. కొన్ని నిమిషాలు మరి మనం ఆయన సన్నిధికి వచ్చింది ఆయన్ని ఆరాధించడానికి స్తుతించడానికి. కాబట్టి మీరందరూ దయచేసి అందరూ మీ స్థానంలో లేచి నిలబడితే కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుందాం. కృతజ్ఞతాపూర్వకంగా అందరు కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని స్తుతిద్దాం. మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి కొన్ని నిమిషాలు. దేవా నాయన ఈ దినం ప్రభా మీ సన్నిధికి నన్ను తోడుకొని వచ్చావు. మీకు వందనాలు ప్రభా. మరి 6 నెలలు నా జీవితంలో కాపాడి ఈ సంవత్సరం అంతా 7వ నెలలో ప్రభా జూలై నెలలో ప్రవేశపెట్టావు. 2వ ఆదివారంలో ప్రవేశపెట్టావు. నీకు వందనాలయ్యని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని నిమిషాలు దేవుని స్తుతిద్దామా? అందరూ హల్లెలూయా చెప్పండి. బిగ్గరగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నోరు విప్పండి గట్టిగా. నోరు తెరవబడును గాక. అందరూ గట్టిగా బిగ్గరగా చెప్పండి స్తోత్రాలు. ఈ స్థలం అంతా స్తుతులతో నిండిపోవును గాక. ఈ స్థలం అంతా దేవుని మహిమతో నిండిపోవును గాక. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం. ఇంకా 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 అందరూ నోరు తెరవబడాలి. ఎవ్రీబడీ ప్రైజ్ గాడ్. దేవా నేను ఏమి ఇవ్వగలను తండ్రి? నా జీవితంలో ఎన్నో మేలులు చేసావు కదా, ఎన్నో అద్భుతాలు చేసావు కదా, ఎన్నో కార్యాలు ప్రభు చేసావు కదా. నేను ఏమి ఇవ్వగలను ప్రభు అని మరణ అపాయం నుండి తప్పించావు. నీకు వందనాలయ్యా. అయ్యో ఎంతో మంది లేరయ్యా, ఎంతో మంది గడిచిపోయారయ్యా, ఎంతో మంది గతించిపోయారయ్యా. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే కేవలం నీ కృపే కదా నాయన. నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. వందనాలు 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 వందనాలు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
Hallelujah, 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 hallelujah. Praise the Lord. అందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉండండి. దగ్గరగా స్తోత్రాలు చెప్తూ ఉండండి. నోటి నిండా, హృదయం నిండా, గుండెల నిండా మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. అందరూ స్తోత్రాలు చెప్పండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అందరూ హల్లెలూయా, హల్లెలూయా, Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Yes, Lord. Hallelujah. అందరు నోటి నిండా హృదయపూర్వకంగా God is going to do something in your life. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఈ రాత్రి. నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. రెండు చేతులు పైకెత్తున్నాను. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, యుగ యుగముల రాజా స్తోత్రం. yes Lord. తరతరముల దేవా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కనవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కనవాడ అత్యున్నతుడా స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృతజ్ఞతతో చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. Clap your hands and praise God. He's alive tonight. He's alive tonight. Amen. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మా స్తుతుల మీద ఆశీనుడా మీకు వందనాలు. ఈ రాత్రి సాయంకాలం వేళ నీ ప్రజలమైన మేము మిమ్మల్ని ఆరాధించడానికి గణపరచడానికి వచ్చాం తండ్రి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. స్థలం అనేది, సమయం అనేది మేము నీ వారము. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. Lord, bless every person, Lord. Lord, touch their need. Father, I don't know what is their need, what is their condition. వారి స్థితిగతులు నాకు తెలియదు ప్రభువా. మీరు అన్ని ఎరిగిన వాడు తండ్రి.
నీ ప్రజల జీవితంలో నూతన క్రియ జరిగించు తండ్రి. ప్రభా, భారంతో వచ్చారేమో, ఒకవేళ ఎవరితో చెప్పుకోవాలో తెలియక గుండెలు భారంతో వచ్చారేమో ప్రభా, నాయన హృదయం తేలిక చేయబడి ఇక్కడి నుంచి వెళ్ళుదురు గాక. హృదయం తేలిక చేయబడును గాక. కన్నీరు నాట్యంగా మారును గాక. ప్రతి బలహీనతను జడిపించండి ప్రభు. నీ ప్రజలమైన మాతో మీరు మాట్లాడండి, మాతో ముచ్చటించండి తండ్రి. మీ స్వరం వినాలని వచ్చాం తండ్రి. నేను ఏ మనుషుని స్వరం వినడానికి ఇక్కడికి రాలేదు. ఏ మనుషుని ముఖాన్ని చూడడానికి ఇక్కడికి మేము రాలేదు. మా ప్రభు అయిన యేసయ్యని చూడడానికి వచ్చాం తండ్రి. టేక్ కంప్లీట్ కంట్రోల్. సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకే అర్పిస్తూ నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ పేరు పేరున నీ బిడ్డలు దీవించమని, కరెంటును, మైకుని, యాంప్లిఫైర్, నెట్వర్క్ ని, సెల్ ఫోన్ సమస్తాన్ని మీ నన్ను మమ్మల్ని అందరూ మీ స్వాధీనం ఉంచుకున్నామని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి బైబిల్స్ పైకి అందరూ హెల్లు చెప్తాం. అందరూ ఒకసారి బిగ్గరగా. మధ్యాహ్నం భోజనం చేశారా? మరి నిరసన చెప్పారు. హెల్లు గడి చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తేనంట సాతాను గాడి కాళ్ళు గడ్డ గడ్డ గడ్డలాడతాయంట. నేనేం చెప్పాను? దేవుని ప్రజలు స్తుతిస్తే సాతాను కాళ్ళు గడగడలాడతాయి. దేవుని ప్రజలు ప్రార్థిస్తేనంట సాధారణ గడగడ 107 జ్వరం వస్తుందంట. అంతే, 104 కాదు, 107 జ్వరం వచ్చి బీపీకి పడిపోతాడు కదా. స్తోత్రం చెప్పండి. ప్రార్థిస్తే పడిపోతాడు, స్తుతిస్తే కాలు గడగడలాడతాయి. అందుకే ఈ రెండు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం మీ మధ్యలోకి రావటానికి. ప్రభు నాకు ఎంతగానో కృపించారు. పిల్లరా, ఈరోజు సాతాను చాలా నా ప్రయాణం మీద చాలా గురిపెట్టాడు. ఈరోజు మా డాడీ గాజువాకు వచ్చారు. డాడీ ఈరోజు సెకండ్ సండే కదా, అక్కడ ప్రభు వల్ల కొన్ని విషయాలు నేను మాట్లాడాలి. అక్కడ కన్స్ట్రక్షన్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాం కదా, మరలా నిర్మాణం మరలా ప్రారంభించాం. ఈ కరోనా టైం అయిపోయిన తర్వాత మరలా ప్రారంభించాం. మేస్త్రితో కూర్చొని ఆ లావాదేవీల గురించి మాట్లాడాల్సిన పని ఉంది. తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చింది. కరెక్ట్ 8 o'clock డాడీ గాజువాకులు ఉన్నారు. నాకు ఫోన్ చేస్తున్నారు. ఒక పక్క నేను కారు ఆన్ చేశాను. ఆన్ చేసి గేర్ మార్చుతుంటే కారు కదలట్లేదు. ఏమైందంటే హ్యాండ్ బ్రేక్ ఒకటి చూసారంటే అది స్ట్రక్ అయిపోయింది. గతంలో ఒకసారి ఎలాగ స్ట్రక్ అయిపోతే మెకానిక్ తీసుకొస్తే 2 hours 3 hours పట్టింది బాగు చేయడానికి. నేను అనుకున్నాను ఏమైంది ఈరోజు, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈరోజు, ఇంకా పరిచయం లేకపోయింది ఈరోజు అనుకుని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు జిగ్గుమనిపించిన ఒక ఐడియా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంటే దీని కనెక్షన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఒక్కసారి దాన్ని కదుపు అన్నాడు ప్రభు. నేనే మెకానిక్ నైట్, నాకు తెలియదు అసలు. పిల్లరా, ఎందుకు ప్రభు ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి ఆ హ్యాండ్ బ్రేక్ వెనక బ్యాక్ టైర్ ఉంటుంది కనెక్షన్, దాన్ని ఒకసారి 2-3 సార్లు ఊపితే వచ్చి ట్రై చేసి మళ్ళీ స్టార్ట్, మళ్ళా గో అండ్ డూ ఇట్ అగైన్ అన్నాడు. మళ్ళా రెండోసారి వెళ్ళి షేక్ చేసి వచ్చి స్టార్ట్ చేసి గేర్ ఇస్తే కదిలిపోయింది. స్తోత్రం చెప్పండి. గ్రేట్ మిరకల్ తో స్టార్ట్ చేసి ఈరోజు పిల్లరా ఆరాధన అయిపోయింది, అంతా అయిపోయింది, బయలుదేరాం. పిల్లలు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్, ఎక్కడ చూసినా వెహికల్స్. పిల్లలు నిజంగా ఒరిజినల్గా అయితే దేవుడే తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి, లేకపోతే నేను 8కో 8:30కో రావాలి ఈరోజు. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక పక్క డ్రైవ్ చేస్తున్నాను. దేవ కృపను గురించి తండ్రి, నీ ప్రజలను కలుసుకోవాలి త్వరగా. నీ ప్రజలతో కలిసి నేను ఆరాధించాలి. ఐ డోంట్ వాంట్ టు మిస్ వర్షిప్. ఆరాధించడం అనేది చాలా గొప్ప అనుభవం నాకు. ఆరాధన పరిశుద్ధులతో కలిసి ఆరాధించడం అనేది గొప్ప భాగ్యం. అది చాలా మంది దాని విలువ తెలియక మిస్ అయిపోతుంటారు. పరిశుద్ధులతో కలిసి ఆరాధించడం, పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేయడం
అది ఎంత గొప్ప అనుభవం తెలుసా మనకి. లేదా మొత్తానికి దేవుడు ఇన్ టైంలోకి మీ మధ్యకు తీసుకొచ్చి ఇలా మీతో కలిసి ప్రభుని స్తుతించే ధన్యత కృప దేవుడు నాకు ఇచ్చింది. ఒక కృతజ్ఞత సందేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి కీర్తన గ్రంథంలోకి రండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. డ్రైవింగ్ వాటర్ హ్యాండ్ బ్రేక్ మళ్ళీ తాళమేసలో చెక్ చేయ. చూడండి కీర్తన 24వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చెయ్యకయు. ఆమేన్. ఓకే, దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడెవడు? ఇక్కడ రెండు కనపడుతున్నాయి. ఒకటి యెహోవా పర్వతము, రెండవది పరిశుద్ధ స్థలం. యెహోవా పర్వతం అన్నా పరిశుద్ధ స్థలం అన్నా ఒకటేంటంటే పరలోకం, హెవెన్, దేవుని సన్నిధి, మహిమతో నింపబడిన గొప్ప స్థలం, గ్లోరియస్ ప్లేస్. ఏ ప్లేస్? మహిమతో నింపబడిన స్థలం. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మంది సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను. థ్యాంక్ యూ నాన్న. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మంది సాక్ష్యం చెప్పగా నేను విన్నాను. అక్కడికి వెళ్తేనంట ఇక దేని మీద మనసు ఉంటుందంట. అక్కడికి వెళ్తేనంట ఆ మహిమను చూసి, ఆ వాతావరణం చూసి, ఆ గొప్ప సంతోషాన్ని చూసి, ఆ దేవదూతలు, ఆ పరిశుద్ధులు, ప్రభువు, ఆ జీవజల ప్రవాహాలు, జీవవృక్ష ఫలాలు, ఆ గార్డెన్స్, ఆ గ్లోరియస్ ప్లేస్ చూస్తున్నట్ట అన్ని మర్చిపోతారట మనుషులు. ఆ స్థలానికి వెళ్ళటం కొరకే మనం అందరూ సిద్ధపడుతున్నాం. అవునా కాదా? ఇప్పుడే కాదు, ఇంక కంగారు పడకండి, టైం ఉంది మనకి. ఇంకా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిరీక్షణ ఇప్పుడు అని అనుకుంటున్నా, టైం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన చెప్తాం, ఆయన సంకల్పం. ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళాలంటే ఏం చేయాలో ఇక్కడ క్లియర్గా రాయబడింది. ఎవరిని పడితే ఆయన తీసుకెళ్లిపోయి కూర్చోబెట్టడానికి అది ఏమంటారు దాన్ని, డస్ట్బిన్ కాదు. ఎవరిని పడితే వాళ్ళని క్రైస్తవులు అందరిని తీసుకుపోవడానికి, లేకపోతే పేరు మార్చుకుని అందరిని తీసుకుపోవడానికి, పెళ్లి కోసం బాప్తిజం పొందుతారు కొంతమంది, ఆయన తీసుకుపోవడానికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు ఆయన. అక్కడికి వెళ్ళాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ ఒక 2-3 ఉన్నాయి. అవి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏమంటాడండి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండాలి. ఓకే, రెండవది ఏమంటున్నాడు? కపటము ఉండకూడదు మనలో. కపటం అనేది ఉండకూడదు రెండవది. మూడవది నిర్దోషమైన చేతులు. ఎలాంటి చేతులైనా అందరూ చూడండి, ఎలాంటి చేతులు కావాలి? నాలుగవది శుద్ధమైన హృదయము. ఏమంటాడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు, యెహోవా పర్వతాన్ని ఎక్కుతాడు, దేవుని పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. 4 ఇక్కడ, అందులో 1-2 చెప్తాను. మొదటిది వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. పిల్లరా, ఈ దినాల్లో మన మనసు దేని మీద పెడుతున్నాం? మన దృష్టి దేని మీద కేంద్రీకరిస్తున్నాం? వ్యర్థమైన వాటి మీద, అవసరమైన వాటి మీద. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన వాటి మీద మనసు పెడుతున్నామా? వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నామా? క్షయమైన వాటి మీద మనసు పెడుతున్నామా? అక్షయమైన వాటి మీద మనసు పెడుతున్నామా? పిల్లరా, అనిత్యముల మీద మనసు పెడుతున్నామా? నిత్యముగా ఉండే మీద వాటి మీద మనసు పెడుతున్నామా? కొలసీలు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం తీయండి ఒకసారి. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి.
మీరు నిజంగా క్రీస్తు కూడా లేపబడితే, నిజంగా రక్షణ పొందిన వారైతే, నిజంగా పిలువబడిన వారైతే పైనున్న వాటినే వెలుగుడి. పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. చదువునా? పైనున్న వాటి మీదనే గాని పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే వినండి దొరకదు. పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. పైకి చూడాలి, ఆత్మ సంబంధమైన చూడాలి. పిల్లల రోమిలు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందరూ ఓపెన్ చేసి చూడండి. రోమపత్రిక 8:5 చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులు ఉంటురు. శరీరానుసారమైన మనసు మరణము, అయ్యి బాబోయ్. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందులో చెప్పండి, శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు దేని మీద పెడతారు మనసు? శరీరానుసారమైన మనసు మరణం అంట, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం అంట. శరీర సంబంధమైన మనసు వ్యర్థమైన వాటి మీద. దేవుని వాక్యంలో వ్యర్థమైనవి కొన్ని ఉన్నాయి. 1-2 నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథము 5:10 చూడండి. ప్రసంగి గ్రంథం 5:10 వచ్చి ప్రసంగి గ్రంథం 5:10 5:10 వచ్చిన ప్రసంగి గ్రంథం దొరకలేదా? చదువునా? ధనాపేక్ష అంట వ్యర్థం అంటండి. అందరూ చెప్పండి, ధనాపేక్ష. మనం ఇందాక చూసాం, వ్యర్థమైన వాటి యందు లవింగ్ మనీ, ధనాపేక్ష, ధనమును ప్రేమించడం అనేది వ్యర్థము. ప్రభు అంటాడు, మీ ధనం పరలోకంలో కూర్చుకోండి, ఈ భూమి మీద మీ ధనాన్ని కూర్చుకోకండి. ఇక్కడ చిమ్మిటిగా దొంగలు ఉంటారు, మీ ధనం ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో కూర్చుకోవాలి. పరలోకంలో మనకు ఒక అకౌంట్ ఉంటుంది. ఆమె ఇప్పుడు చెప్తే నీకేం అర్థం, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. పరలోకంలో మనం ఇలా రక్షణ పొందగానంట మన పేరునంట ఒక స్థలం ప్రభు రిజిస్ట్రేషన్ చేసి ఆ నిర్మాణాన్ని ప్రారంభిస్తుందంట. నువ్వు ఆత్మలో ఎదిగే కొలది అక్కడ నీ ఇల్లు కూడా ఎదుగుతుంది. ఏమవుతుంది? కట్టబడుతుంది. అందుకే ప్రభు అంటాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏం సిద్ధపరిచాడు? స్థలం ఇస్తాడంటే నువ్వు అక్కడ కట్టుకోవాల్సిన నీ ఆత్మీయ జీవితం నువ్వు కట్టుకోవాలి. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ హోమ్ దేర్. ఇక్కడ నువ్వు ప్రభు కొరకు స్థలం నిర్మాణం పక్కనెట్టాడు. రెండోది, ఇలా పరలోకంలో నువ్వు ఇలా రక్షణ పొందగానే నీ పేరుని అకౌంట్ ఓపెన్ చేయబడతాడు. పరలోకంలో అకౌంట్. ఇక్కడ నువ్వు ప్రభు కొరకు పడిన ప్రయాస, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి, ప్రభువునందు మీరు పడిన ప్రయాస ఉందా? గుర్తుందా ఆ మాట మీకు? ప్రభువునందు మీరు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు కొరకు నువ్వు ఏం చేసినా, వింటున్నారా? సువార్త ప్రకటించిన, ప్రభు కొరకు ప్రయాసపడినా, మందిరం క్లీన్ చేసిన, మందిరాన్ని కడిగినా, కిటికీలు వేసినా, మన కిటికీలు లేవండి, త్వరలో వస్తాయి కిటికీలు, మనకి తలుపులు కిటికీలు. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. నేను రక్షణ పొందిన కొత్తలో నేను చేసిన పని ఏంటంటే మందిరం కిటికీలు తీయడం. పరజాలు మేము కింద కూర్చొని ఆరాధన చేసుకోవాలి. కిందంటే పరజాలు మడతెట్టడం, పరజాలు తలుపడం, కిటికీలు వేయడం, తలుపులు వేయడం, తాళాలు వేయడం, ఇది నా పని. కొత్తగా ఎక్కడి నుంచి చేశానంటే చెప్పుల దగ్గర చెప్పులన్నీ లైన్ గా పెట్టేవాడు. అందరు చెప్పులు ఆడి ఎక్కడికెక్కడ తిరుగుతున్నాడు మన దేవుడు. కానీ ఆ చెప్పులు నా చేతితో లైన్ గా పెట్టేవాడు.
శివకృష్ణుడు రాగానే చెప్పులు తెచ్చి శివకృష్ణ ఒక టోకెన్ ఇచ్చేవాడు. ఆ టోకెన్ ఆయన జోబులోకి వెళ్ళివాడు. మళ్ళా వచ్చిన టోకెన్ చూపిస్తే జోళ్ళు ఇచ్చేవాడు. చెప్పుల దగ్గర కొంతకాలం ఉద్యోగం ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతకాలం నేను చేసిన పని ఏంటంటే పాంప్లెట్లు ఉంటాయి కదా, సువార్త పత్రికలకి స్టాంపులు వేసేవాడు. రాత్రి 10, 11, 12 అయిపోయినా సరే దేవుడి పని చేసేవాడు ఫ్రీగా, ఉచితంగా. ఆ తర్వాత దేవుడు నన్ను ప్రేమించి కొంచెం ప్రమోషన్ ఇచ్చాడు. నేను సండే స్కూల్ టీచర్గా ప్రమోషన్ ఇచ్చాడు దేవుడు నాకు. పిల్లలకి ప్రయాసపడి ఆ కార్యక్రమాలన్నీ చేసేవాడిని, ఒక్కొక్క చదువుకుంటున్నాను. ఆ తర్వాత దేవుడు నన్ను ప్రేమించి యవనస్తుల మధ్య తీసుకెళ్ళాడు. ఎవరి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంచెం నమ్మకం ఉంటే గొప్ప దేవుడు అప్పగిస్తాడు అన్నాడు కదా. అందులో నమ్మకంగా యవనస్తుల మధ్య పరిచయం చేస్తే ఆ తర్వాత దేవుడు సంఘం మధ్యకి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత నమ్మకం ఉంటే దేవుడు సహవాసం సంఘాల్లో తిప్పడం ప్రారంభించాడు. గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో అనేక దేశాలకు ప్రభు తీసుకెళ్ళి బేతెస్తా మీద సహవాసం అనేక సంఘాల్లో, బయట సంఘాల్లో. ఈ కరోనా ఈ సీజన్ వల్ల మీటింగ్లు లేవు కానీ, లేకపోతే దేవుని పరిచర్య ఫుల్ ఉంటుంది. ప్రతి స్థలంలో అనేక స్థలాల్లో వెళ్ళి సువార్త. నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైంది. ఉచితముగా చేయటమే నా జీతము అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం పని చేయడం మన ధర్మం. ప్రభు కొరకు ప్రయాసపడటం మన ధర్మం. జీతం ఇచ్చుట ఎవరి ధర్మం? చెప్పాలి గట్టిగా. మీకు ఇంకోటి తెలుసా? మనం చేసిన ప్రతిదానికి దేవుడు మనకి జీతం ఇస్తాడట. మన అకౌంట్ ఉంటుంది. ఇక్కడ నువ్వు ప్రభు కొరకు చేసే పనులన్నీ అకౌంట్ లో పడతా ఉంటాయి, డిపాజిట్ అవుతుంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పర్లోకం ఇలా ఎలా ఎలా ఎంట్రీ అవ్వగానే నీ పాస్బుక్ నీ చేతికి ఇస్తారు. అంటే మీకు అర్థమయ్యడానికి ఏం చెప్తున్నాను. అందులో నీ అకౌంట్ నెంబర్, నీ పేరు, నీ అకౌంట్ లో ఎంత ఉందో మొత్తం కనపడుతుంది. ఇలా ఎలాగైనా ఒక 10 లక్షల వరకు నీ అకౌంట్లో. ఎక్కడ బాబు ఈ 10 లక్షలు? నేను ఎప్పుడు ఇస్తాను ప్రభా? లేదు నాన్న, నువ్వు నా కొరకు ప్రయాసపడ్డావు, నువ్వు నా కొరకు ఎంతో చేసావు, ఏవేవో చేసావు, ఏవేవో ఎంతెంతో ఇచ్చావు. కుడి చేత ఇచ్చింది ఎడ చేత కూడా తెలియకుండా ఇచ్చావు. నువ్వు ప్రభు సేవ కొరకు సేవకులు పోషించావు, మిషనరీలు పంపించావు, నువ్వు చాలా చేసావు. నువ్వు ధనం ఇచ్చావు, ప్రయాసపడ్డావు, కన్నీరు గార్చావు, ఉపవాసం ఉన్నావు, ప్రార్థన. వాటన్నిటికీ ఇగో ఇది. నువ్వు పరలోకంలో వెళ్ళగానే ఒక 10 రూపాయలు 5 రూపాయలు వస్తున్నాడు నీ అకౌంట్లో. మాట్లాడలేదు మీరు. ఇదేంటి బాబు ఎంత ఉంది? అంతే. నీకు చల్లగా జోబులు పెట్టుకుని సైలెంట్గా వెళ్ళి మోలకెళ్ళి కూర్చుంటావు. మొక్కలో కళ ఉండదు. పిల్లలు నేను చెప్పింది మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తున్నాను. ఇది జరగబోతుంది ముమ్మాటికి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. వ్యర్థమైన దాని మీద మీరు మనసు పెట్టద్దు, అవసరమైన వాటి మీద మనసు పెట్టండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ కరోనా దినాల్లో జీవితం అంటే ఎలా అయిపోయిందంటే తృణప్రాయంగా అయిపోయింది. లైఫ్ ఈజ్ దిస్ లైఫ్ అన్నట్టుగా. జీవితం అంటే ఇంతేనా? నిన్న కనబడినోడు ఈరోజు కనపడట్లేదు. పిల్లరా, ఒక ఆయన నాకు తెలుసు, బిఎల్ చదివాడు, మంచి వ్యాపారం వస్తాడు. ఇక్కడ మన లంకెలపాలతో పెద్ద స్థలాలు కోటీశ్వరుడు. అవి అమ్మితే ఒక 50 కోట్లు వస్తుంది వస్తే. అంత ధనవంతుడు. ఈరోజు మా డాడీ నాకు చెప్తున్నారు, మన కరోనా ఎగిరిపోయాడంట. బతికినప్పుడు ఎప్పుడు ప్రయాసం, ఎప్పుడు సిమెంట్లు కారేసి ఉదయం వెళ్ళి రాత్రి పనికి వచ్చేవాడు. ఎప్పుడు సంపాదించకపోతే తెలపడదా? పట్టుకెళ్ళాడంటే వట్టి చేతితో వెళ్ళిపోయాడు. నా పిల్లరా, నేను మీకు చెప్పాలన్న మాట ఏంటంటే, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు. ధనాపేక్ష వ్యర్థమైనది. దేవుని వాక్యంలో అననీయ సభ్యుల అని ఇద్దరున్నారు. మీకు తెలుసు కదా. వాళ్ళు ఏం చేశారు? ఒకరోజు ఏం చేశారు వాళ్ళు? అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో సంఘంలో ఉన్న భూస్వాములు, ధనవంతులు వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నవన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. డబ్బులు మొత్తం తీసుకొచ్చి పెట్టేవారు. వీళ్ళు కూడా షోయింగ్ చేశారు, కొంచెం షో చేశారు. వింటున్నారా? వీళ్ళు కూడా అమ్మేశారు. అందులో సగం 50% లో పెట్టుకుని 50% తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. చూసిన అందరూ ఏమనుకుంటున్నారు? అమ్మా, మన నిరీక్షణమ్మ, రాహేలమ్మ, తిమోతిలందరూ మన ముందు చూసి అయ్య బాబోయ్ అని అనేసరిపోయారా? వీళ్ళు కూడా బాగానే, వీళ్ళు కూడా ఎంత ధనులో, ఎంత సమర్పణ కలిగినలో అని అనుకుంటున్నారు. కానీ అసలు లోపల అసలు సంగతి వేరు. 50% గా దాసి పేతురు గారు అడుగుతున్నారు, ఎంతకే అమ్మారా
అప్పుడన్నా ఏం చెప్పాలి వాళ్ళు? నాన్న ఏం చెప్పాల్సి ఉండేది? ఉంటే బాగుండు. మేము కొంతగా అమ్మామండి, మాకు సగం కావాలి, మేము సగం తీసుకుని సగం దేవుడికి ఇచ్చామండి అని చెప్తే బాగుండు. ఎంతకే మేము అమ్మిది మొత్తం తీసుకొచ్చి మీ దగ్గర పెట్టామని చెప్పి అబద్ధం ఆడుతున్నారు. ధనాపేక్ష లోపల ఉంది. పేతురు గారు అంటున్నారు, వారందరితో ఏమన్నాడు తెలుసు పేతురు గారు? మీరు నాతోను కాదు దేవునితోనే అబద్ధం ఆడారు. మీరు పరిశుద్ధాత్మను శోధించారు. ఎందుకు భార్యాభర్తలు ఇద్దరు ఏకీపించి ప్రభుని శోధించారంట. ఆశీర్వాదకరమైన కార్యాలు కొరకు భార్యాభర్తలు ఏకీపించాలి. దేవునికి విరోధంగా భార్యాభర్తలు ఏకీపించకూడదు. అది మనకు ఆశీర్వాదం కాదు. ధనాపేక్ష పరులే ఆఖరికి ఏమైపోయి మీ అందరికి బాగా తెలుసు. అదే షోల్లాను వ్యర్థమైన దాని మీద మనం మనసు పెట్టకూడదు. దేవుని వాక్యంలో మరొకడున్నాడు, ఆయన పేరు గెహాజీ. మీ అందరూ తెలుసు కదా, ఏం పేరు? గెహాజీ. ఈ గెహాజీ అన్నవాడు ఏం చేశాడంట? నయమాను కుష్ఠరోగం తగ్గిపోయిన తర్వాత వస్త్రాలు, వెండి బంగారాలు అన్ని తీసుకొచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర తీసుకొచ్చి, సార్ పాస్టర్ గారు ఇది ఒక గిఫ్ట్ తీసుకున్నట్టు. ఎలీషా అన్నాడు, నాకు అక్కర్లేదు పట్టుకో అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు అక్కర్లేదు పట్టుకెళ్ళిపో. వెళ్ళిపోతున్నాడు. కాసేపు అయిపోయిన తర్వాత ఈ గెహాజీ ఎలీషా ప్రవక్త అసిస్టెంట్ ఉన్నాడు కదా, ఈడు అనుకుంటున్నాడు, మా అయ్యగారికి ఏం లేదు, మా అయ్యగారు ఏంటి ఎంత ఇలా తగిలాడు, ఇత్త వద్దంటాడేంటి, వెండి ఇస్తుంటే, బంగారం ఇస్తుంటే, వస్త్రాలు ఇస్తుంటే వద్దంటాడేంటి అని అయ్యగారు ప్రార్థన ఉంటాడు. అయ్యారికి చెప్పకుండా సైలెంట్ వెనకాలతో పరిగెట్టాడు. నయమాన్ వెనకాల ఎంత స్పీడ్గా పరిగెట్టాడు. ఆయనేమో రథం మీద వస్తున్నాడు, ఈయనేమో ఎంత స్పీడ్, బోల్డా మాజీ చిరుతులాగా పరిగెడుతున్నాడు. ఆయన వెనకాల చూసి ఎవరో పరిగెడుతున్నాడు. ఇంకేంటి ప్రవక్త గారు అసిస్టెంట్ గెహాజీ. ఆపండి ఏంటి అలసిపోయి, ఏమన్నా ఏడు సార్లు ఎందుకని వచ్చారంటే, ఇప్పుడే వచ్చారు చుట్టాలు, ఇప్పుడే వచ్చారు. బోర్డు మా పాస్టర్లో వాళ్ళకి భోజనం పెట్టాలి, ఏది కావాలి మా అయ్యగారు ఇందాక వద్దాడు కానీ ఇచ్చిమన్నాడు. మొత్తం ఇచ్చేసాడు. ఇదంతా పట్టుకుని కట్టపట్టుకుని అయ్యగారి దగ్గరికి వెళ్ళాడా, ఇంటికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? అయ్యగారి దగ్గరికి వెళ్తే పోగలడు. ఇంటికి వెళ్ళిపోయి అప్పటికే ఆ ఆవిడకి ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు గోయితంగా రెడీ కూర్చొని. ఇంటికి వెళ్ళి ఆ గోతులో మొత్తం పెట్టేసి ప్లాస్టింగ్ చేసి దాని మీద పరదా వేసి మూతి పిడుచుకొని ఏమి తెలియనట్టు స్తోత్రం 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 అంటున్నాడు. ఒక మాట వాక్యం ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. నువ్వు ఏది విత్తుతావో అదే వస్తావు. జాగ్రత్త. ప్రాప్త అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? అరే నేను ఎక్కడికి వెళ్ళా సార్, ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. ఏమాడుతున్నాడు? దేవుని వాక్యంలో అబద్ధములు ఆడువారు నోరు మూయబడుతుందని రాయబడింది. అబద్ధం ఆడకూడదు. మనం అబద్ధములకు జనకుడు సాతానుగాడు. మనం ఎప్పుడు సత్యమే చెప్పాలి. ఆమె ఎప్పుడు సత్యమే పలకాలి. ఆమె చెప్పండి గట్టిగా. నష్టము కలిగిన మాట తప్పడు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఎక్కడికి వెళ్ళదు నేను. ప్రవక్త అంటున్నాడు, నువ్వు నయమైన వెనకథలు పరిగెత్తినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటూ ఏమన్నాడో ఒక మాట స్టేట్మెంట్ మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, మొదటి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 26-27 వచ్చిన అందరూ చూడండి అన్న. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26-27 వచ్చిన. ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొని తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఈ మాటలు జాగ్రత్తగా, ద్రవ్యమును వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను ఇది సమయం. అంటే అర్థం ఏంటి? ఇది సమయం. This is not a time to secure and all these things. మరి దేశంలో ఏది సంపాదించుకోవడానికి సమయం? డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించడానికి, పేరు ప్రఖ్యాతులు, గొర్రెలు, ఇవన్నీ సంపాదించడం సమయం కాదు. మరి దేనికి సమయం ఇది?
ఇది కోతకు సమయం. స్తోత్రం చెప్పండి. దేనికి సమయం? కోత, ఆత్మల కోత, ఆత్మలు సంపాదించే. ఇంక దేనికి సమయం ఇది? ఇంక దేనికి సమయం? మాట్లాడలేదు మీరు. ప్రభు రాకడ వరకు సిద్ధపడే. మాట్లాడండి మీరు. సుబ్బారావు గారు, దేని సమయం? ప్రభు రాకడ వరకు సిద్ధపడే సమయం. ప్రిపరేషన్ టైం. యేసు ప్రభు రెండవ రాకడలో 2 భాగాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలకించాలి మీరు. టూ పార్ట్స్ ఆర్ దేర్. మొదటిది సీక్రెట్ కమింగ్, రెండోది పబ్లిక్ కమింగ్. రహస్య రాకడ మాట్లాడలేదు. పబ్లిక్ కమింగ్ ఏమంటే తెలియలేదు. బహిరంగ రాకడ. హుషారుగా అల్లుడు చెప్పండి ఒకసారి. అల్లుడు హుషారుగా చెప్పండి రా, తమ్మని మామూలుగా చెప్పండి. హుషారుగా చెప్పండి. హల్లెలూయా. మొదటిది ఏ రాకడ? రహస్య రాకడ. రెండవది బహిరంగ, పబ్లిక్ కమింగ్. రహస్య రాకడ ఎవరి కొరకంటే రక్షణ పొంది మారు మనసు పొంది, రక్షణ పొంది మారు మనసు పొంది సిద్ధపడి ఉన్న వారి కొరకు వస్తున్నాడు. అది చాలా టాప్ సీక్రెట్ గా జరిగిపోతుంది. మీడియా అంతా కంగారు పడిపోతుంది. మీడియా విల్ బి చాలా కంగారు పడిపోతుంది మీడియా. ఎందుకు తెలుసా? మనుషులు కనపట్లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభు రహస్య రాకల్లో రక్షణ పొందిన వాళ్ళందరూ ఎత్తపడిపోతారు కదా. మనుషులు కనపడకపోతే ఏంటి, ఒక్కడ కిడ్నాప్ అయిపోతే, ఎవడన్నా పిల్లడు ఎవడ కిడ్నాప్ అయిపోతే టీవీ నైన్లో ఎలా వాయించేస్తాడండి? కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది కనపడకుండా పోతారు. ఏమయ్యారు వాళ్ళంతా? ఎంతపడిపోయి రేసారు అక్కడ. ఆయన మధ్యాకాశంలో కాలు పెట్టడం, కొన్ని రెప్పపాట్లో ట్వింకిల్ ఆఫ్ ఆయిల్ చిక్కు పడ్డారు అంతే. మహిమ రూపంగా మార్చబడి, శరీరం మార్చబడి సర్రాన్ని కొనుపబడతాం. అందరూ కాదు, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉన్నవారు. ఆమె చెప్పాలి. రక్షణ పొంది రక్షణలో నిలబడి ఉన్నవారు. యోసేపు, ఓ యోసేపు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియరా, అలా కొనుక్కోబడితే కంగారు పడిపోతారు మీడియా. యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎలాగో తెలుసా? ట్రైన్ ని డ్రైవర్ అంటారు, పైలట్ అంటారు. ఓకే, ఫ్లైట్ ని కూడా పైలట్ అంటారు. ట్రైన్ డ్రైవర్ రక్షణ పొందడం అనుకోండి, ప్రభు రాకడలో ట్రైన్ డ్రైవర్ వెళ్ళిపోవడం అనుకోండి, ఆ ట్రైన్ ఏమవుతుంది? మాట్లాడండి, నిలబడిపోతారుగా, దేవుడు గుర్తేస్తుంది. ఫ్లైట్ పైలట్ రక్షణ పొంది మారన్స్ పొందినోడు అయితే ఆ ఫ్లైట్ మధ్యలో ఆయన ఎత్తబడిపోతే ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. ఫ్లైట్ క్రాషెస్, ట్రైన్ యాక్సిడెంట్, ప్రపంచంతో అల్లకల్లోలంగా ఉంటుంది. పిల్లలు సీక్రెట్ కమింగ్. అందులో పాల్పంపులు పొందిన వారు ధన్యుడు. ఆమేన్. పబ్లిక్ కమింగ్ ఎప్పుడంటే విడిచిపెట్టబడిన వారు, ఈ ప్రపంచంలో వారు, ఈ మన సంతానం వారు, మొత్తం ఈ ప్రపంచంలో వాళ్ళందరూ చూస్తారు యేసుప్రభు రావడం. రొమ్ములు బాదుకుంటారు. అయ్యో యేసుప్రభు వాళ్ళకే దేవుడు అనుకున్నాను, మాకు కాదు అనుకున్నాను. అయ్యో యేసుప్రభు దేవుడా, మాకు తెలియలేదే అని రొమ్ము బాదుకుంటారు ఆ దినాల్లో. ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడే సమయం. ఇక దేనికి సమయం? దేవుని సేవ, దేవుని పని చేసే సమయం. మీకు మరలా చెప్తున్నాను, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఏ సమయంలో ప్రభు వస్తాడు? ఎందుకంటే టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అకస్మాత్తుగా వస్తాడు, ఊరు వచ్చినట్టుగా వస్తాడు ప్రభు. టైం లేదు. దెర్ ఇస్ నో టైం. టైం ఇస్ వెరీ షార్ట్. నువ్వు ప్రభు కొరకు ఏదైనా చేయాలంటే త్వరగా చేయి. హల్లెలూయా. త్వరగా దేవుని పని చేయి. త్వరగా ఆత్మ సంపద, త్వరగా నీ కుటుంబాన్ని రక్షణ నడిపించుకో. త్వరగా నీ బంధువుల్ని, నీ అన్నదమ్ముని, నీ అక్కచెల్లి, నీ రక్త సంబంధులు అందరిని రక్షణలోకి క్రైస్తత్వంలోకి కాదు, మతంలోకి కాదు, రక్షణలోకి నడిపించుకో. అర్థమైన అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది సమయమా అంటున్నాడు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా. ప్రియరా, వ్యర్థమైనది ఇది నాలో వ్యర్థమైన వాటి మీద మనసు పెడతారు చాలా మంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. 30వ వచనం. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. అందరూ ఓపెన్ చేసి చూడండి.
గట్టి చదువునా పై మొక్క మళ్ళీ గట్టి చదువు. అందం ఏంటట? అదేంటండి అందం మోసమా? సౌందర్యం అందం అంటే అందం నాకు చూడండి. దేవుని స్తోత్రం. అందం అంటే మామూలు ఒరిజినల్ మనం కలిగి ఉన్నది అందం. సౌందర్యం అంటే నెక్స్ట్ లెవెల్ మాట. ఫుల్గా ప్యాకప్, ఫుల్గా కొట్టి పేడ 2 అంగుళాలు కొట్టి లేదా జాగ్రత్త ఆకిస్తున్నారా? అందం మోసం సౌందర్యం ఎలుగుబంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా నీ ఒరిజినల్ దేవుడు ఇచ్చింది అది అది దానికి వచ్చేసి ఇచ్చేసి ఉన్నది పోగొట్టుకుని. మైకేల్ జాక్సన్ మీకు తెలుసు కదా, మైకేల్ జాక్సన్ వాడట కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేట ఫేస్ సర్జరీకి, కొన్ని 100 కోట్లు. ఎవడో చెప్పాడు నీ ముక్కు బాగోలేదని. ఆ ముక్కు ప్లాస్టిక్ చేసి ఇలా ఇటు తిప్పి అటు తిప్పి పైకి తిప్పి ఇటు తిప్పి ఆఖరికి ఒక దెయ్యం ముక్కులో చేశాడు దాన్ని. నిజం, ఆ ముక్కు చూడండి ఎలాగైపోయింది. ఆడు ఒరిజినల్ బ్లాక్ మ్యాన్, నల్లజాతి. ఐ రైట్? ఈ స్కిన్ ప్లాస్టిక్ సర్జరీలో చేసుకుని మొత్తానికి తెల్లవాళ్ళకి తయారయ్యి మొత్తం స్కిన్ మార్చి ఇంకోటి స్కిన్ తీసుకొచ్చి వీడికి పెట్టేశారు. వీడికి తీసేసి ఇంకోటి తీసుకొచ్చి వీడికి పెట్టేశారు. దానివల్ల భయంకరమైన స్కిన్ డిసీజులు వచ్చేసాయి వాడికి. 500 ఎకరాల స్థలంలో 500 ఎకరాలు, ఒక 500 ఎకరాలు అంటే చాలా పెద్దది కదా, ఒక పెద్ద గ్రామం. అందులో వాడు అక్కడే ఉండేవాడట. వాడు ఆశగా 150 సంవత్సరాలు బ్రతకాలి. 150 సంవత్సరాలు బ్రతకాలని 10 మంది డాక్టర్లు ఎప్పుడు చుట్టుండేవాడు. 10 మంది డాక్టర్లు. అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఒక్కొక్క ఈ చేతికి ఒక డాక్టర్, ఈ చేతికి ఒక డాక్టర్, ఈ కాల్కి ఒక డాక్టర్, ఈ కాల్కో అని అనుకుంటున్నాను. ఈ వాన్స్ టు లివ్ లాంగ్, 150 సంవత్సరాలు బ్రతకాలి రకరకాలు చేసి ఆఖరికి పిల్లల 46 సంవత్సరాలకో 52 సంవత్సరాలకో అకస్మాత్తుగా చచ్చిపోయాడు. వింటున్నారా? ఆ మధ్యన ఒక సహోదరునికి దర్శనం వచ్చింది. అదేంటంటే ప్రభువట ఆ వ్యక్తిని నరకం చూపిస్తున్నారు. ఇదిగో బాబు నరకం ఎలా ఉంటుందని. అది అందరూ హల్లెలూయా. అది ఎవరు పడితే వాళ్ళకి ఆ కృప రాదు. ప్రభు చూపించారు ఒకరికి నరకం చూపించాడంట. ఇదిగో నరకం భయంకరం. అలా చూస్తున్నప్పుడు సడన్ గా నరకంలో అంట ఒక రకమైన గలిబిలు వచ్చేసిందంట, డిస్టర్బెన్స్ వచ్చేసిందంట. ఏంట్రా ఈ డిస్టర్బెన్స్ అని ఇలా చూస్తేనంట ఎవడంటాడంటే ఇప్పుడే వచ్చాడు మైకేల్ జాక్సన్ అంటున్నాడు. ఈ జరిగిన దర్శనం ప్రపంచాన్ని యువతను ఎంత తప్పుతో పట్టించాడంటే, ఎంత అపవిత్రత అశ్రద్ధలో నడిపించాడంటే, దెయ్యం పట్టిన వాళ్ళగా ఊగేవారు వాడి పాటలకి. వాడు పోయాడు నరకానికి. వాడితో పాటు ఎంతమందిని పట్టిపోయాడు నరకానికి. పిల్లలు జాగ్రత్తగా ఆలకిస్తున్నారు అన్నమాట. అందం మోసం సౌందర్యం వ్యర్థం. పిల్లరా నీ సమయం గంటల తరబడి వ్యర్థం చేయొద్దు. నీ ఆత్మీయ సౌందర్యం కొరకు ప్రయాసపడు. ఏ సౌందర్యం కావాలి మనకి? ఆత్మీయ సౌందర్యం. పిల్లరా 3 చేస్తే ఆత్మలో అందంగా కనబడతారట యేసయ్యకి. 3. మొదటిది కన్నీటి ప్రార్థన చేసేవారు చాలా అందంగా కనబడతారంట యేసయ్యకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్యన మొక్కలు దేంతో కడుతున్నారంటే మంచులతో కట్టలేదు, రోజు వాటర్తో కడుగుతున్నారు కొంతమంది. ఏ వాటర్? ఇవన్నీ మీకెళ్ళి స్పష్టంగా అంటే అని అడగండి. నాకు తెలిస్తే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ వాటర్తో కడుగుతున్నారు? రోజు వాటర్తో కడిగితే నువ్వు ప్రభుకు అందంగా కనబడున్నానా? నువ్వు కన్నీటితో కడక్కొట్టే నీ ముఖం నువ్వు అందంగా కనబడతావు. వేసేది స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి భాగంలో మోషే కొండ మీద కన్నీటి ప్రార్థన చేసి కన్నీరు కార్చి కిందకు వస్తుంటాడంట. మోషే ముఖం ఎలా ప్రకాశించిందంట? సూర్యుని వలె ప్రకాశించిందంట. షైన్ లైక్ సన్. కన్నీటితో నీ ముఖాన్ని కడుక్కుంటున్నావా? సహోదరులు మా ఊర్లో ఉన్నాడు, పేరు చెప్పండి. ఎందుకంటే మా ఊర్లో కొంతమంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
వాళ్ళ ఆవిడ ఎప్పుడు 10 గంటలకు 10 గంటలకు వచ్చింది, ఆడ మాత్రం 11:12కి 12:15కి వస్తాడు. ఒక రోజు నేను ఇంకా ఉండబట్టలేక, ఏంటమ్మా నువ్వు టైంకి వస్తావు, మీ ఆయన 2 hours లేట్గా వస్తాడంటే ముసుముసు నవ్వు అవుతుంది. నవ్వతో చెప్పమ్మా అంటే, ఏమి లేదండి మా వాడు కొంచెం సోకు ఎక్కువ. ఏంటి దువ్విందే దువ్వి 10 సార్లు దూతాడట, కొట్టిందే కొడుతుంటాడు ముఖానికి. ఏంటిది పౌండ్స్ ఇంత పెద్ద పెద్ద డబ్బాలు అయిపోతున్నాయి నెలకి అండి. నాకు నవ్వు వచ్చింది, మీరు నవ్వుతున్న నాకు నవ్వు వచ్చింది. పిల్లల ఆఖరికి ఈరోజు వారు ప్రభువులో లేరు. ఆ ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలే. రాత్రి 12, 1 గంట 2 వరకు పిల్లల కుక్కలా కొట్టుకొని మనశ్శాంతి లేదు. ముఖం రోజు వాటర్తోనా కన్నీటితోనా కడగాలి? నాకు వినపట్లేదు. కన్నీటితో కడగబడిన ముఖం ఏసకి అందంగా కనబడుతుంది. అతను చెప్పండి గట్టిగా. కన్నీరు గార్చేవారు సౌందర్యంగా కనబడతారు. రెండవది, మొదటిది కన్నీరు, రెండవది మోకాళ్ళ ప్రార్థన చేసేవారు దేవునికి అందంగా కనబడతారు. ఏ ప్రార్థన చేయాలా? సహోదరులు, నా సహోదరులు మోకాళ్ళ మీద వస్తున్నారా? మోకాళ్ళ మీద పడుతున్నావా నీ సమస్యల కొరకు? ఆర్ యు ఫెల్లింగ్ డౌన్ ఆన్ యువర్ నీస్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్? నీ సమస్యల కొరకు నువ్వు మోకాళ్ళ మీద పడితే దేవుడు ఎన్ని అద్భుతాలైన ప్రభు చేస్తాడు. మోకాళ్ళ ప్రార్థన. మూడవది, ఉపవాస ప్రార్థన చేస్తే సౌందర్యంగా కనబడతారంటే ఏసైకి. మీరు ఏదైనా చెప్పండి కానీ ఆ ఉపవాసం గురించి చెప్పొద్దు అంటారా? అంటారా? ఒకసారి శ్రీకాకుళం మీటింగ్కి వెళ్ళాను, ఒక చర్చ్ మీటింగ్కి. హోల్ నైట్ ప్రేయర్కి వెళ్ళి, హోల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్. ఏ ప్రేయర్? హోల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తే నేను చర్చికి ఇంకా ఎలా అవుతుంటే నన్ను తీసుకెళ్ళే తమ్ముడు అన్నాడు, అన్న శ్రీకాకుళం ఇలా బస్ స్టాప్ దగ్గర, అన్న టిఫిన్ చేస్తారా, దోశ తింటారా, పూరి తింటారా, ఇడ్లీ తింటారా? నాకు అసలు ఏం మాట్లాడడానికి ఛాన్స్ అవ్వకుండా అడిగి అయిపోతున్నాను నేను. ఏదో హోటల్లో వెయిటర్లాగా ఆ ప్రాణం అదేంటన్నా. ఈరోజు అక్కడ జరుగుతున్న ప్రార్థన ఏ ప్రార్థన రా అని అడిగాను. ఉపవాస ప్రార్థన. మరి ఈ హోటల్ కూడా పెట్టరు, నాకు దోశలు కూడా పెట్టి, ఈ ఇడ్లీలు కూడా పెట్టరు అంటే ఆడు ఒక నిమిషం అలా సైలెంట్ అయిపోయి, అన్నా నీకు తెలియదా ఆ చర్చ్ దగ్గర పూరీలు వేస్తున్నారు. ఏంటేస్తున్నారు? హోల్ నైట్ ప్రేయర్ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఏం వేస్తున్నారట? పూరీలు దేవుతున్నారట. ఆ బయట టెంట్ వేసి పూరీలు దేవుతున్నారు. విశ్వాసులు చర్చలోకి ఉపవాస ప్రార్థనకు వచ్చాడంటే అక్కడ పూరీలు అన్లిమిటెడ్ పూరీలు, ఎవడు ఎన్ని తింటారు తినేసి ఆ పక్కన ఛాయ్ తాగేసి ఉపవాస ప్రార్థనకు వచ్చి కూర్చోవాలన్నమాట. ఏ ప్రార్థన ఇది? భలే ఉందరా మీ పని అంటే అని అంటాడు. అన్నా మేము ప్రతి నెల ఎలా చేస్తాం అన్న, అదే పెద్ద గొప్పలా చెప్తున్నాడు. సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడతాడు కొంతమంది. సిగ్గుపడాలి కొన్ని విషయాల్లో మనం. ఆ రాత్రి పట్టుకున్నానండి అందరినీ. మామూలు ఫుట్బాల్ కాదు, ఉతుకు ఆరేస్తే దండం పెట్టేశారు, బాబు మమ్మల్ని క్షమించు, పాస్టర్ గారితో సహా అందరూ మమ్మల్ని క్షమించండి బాబు. నన్ను ప్రభుని అడగండి క్షమాపణ. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు? నీ భక్తి ఎలా ఉంది? భక్తిలో శక్తి ఉందా? భక్తిలో పవిత్రత ఉందా? భక్తిలో కల్మషం ఉందా? జాగ్రత్త, ప్రభు రాకల్లో విడిచిపెట్టబడతావు. యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. వెనక విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన ఎక్కదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. అందం, మోసం, సౌందర్యం, శరీర సంబంధమైన సౌందర్యం మీద మనసు పెట్టి నీ గంట తరబడి నీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. అది నీకు ఆశీర్వాదానికి అడ్డుగా ఉంది. ఈరోజు మనం చాలా మంది అడిగారు, అన్నయ్య గారు కొంచెం రంగేసింది బుర్రకి, మీసాలకి, గెడ్డలకి. నెరసన వెంట్రుకల వృద్ధులకు కిరీటం. ఐ డోంట్ వాంట్ టు బి హైడ్ మై ఏజ్. చాలా మంది ఈ దినాల్లో ఫుల్ బుర్రకి గెడ్డలకి మొదలు రంగుడేసి 70 సంవత్సరాలు దాటిపోయినా ఫుల్ బుర్రకి గెడ్డలకి ఫుల్ కొట్టేసి
60లో 20 అంట. ఏంటిది? 60లో 20. అది ఏంటంటే ఫ్లెష్ అండి. అది శరీర సంబంధమైన పరిస్థితులు. పిల్లరా, మనం ఆత్మానుసారులుగానే ఉండాలి. ఆమె ఆమె కొంచెం నా మాటలు యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉంటుంది, కానీ ఇది సత్యం, వాస్తవం. ఈ రాత్రి ఎందుకో ప్రభు ఇవి నాకు జ్ఞాపకం చేస్తున్నాడు మాట్లాడమని. అందరూ చెప్పండి, అందం మోసం, సౌందర్యం వ్యర్థం. హల్లెలూయా. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. వ్యర్థమైన కార్యక్రమాల మీద మనసు పెట్టకూడదు. వ్యర్థమైన పరిస్థితుల మీద మనసు పెట్టకూడదు. వ్యర్థమైన కార్యక్రమాల మీద మనసు పెట్టకూడదు. ఆశీర్వాదకరమైనవి, దేవునికి ఇష్టమైన వాటి మీద మనం మనసు పెట్టాలి. 24వ కీర్తనలో మళ్ళా చదవండి ఒకసారి. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడు ఎవడు? బైబిల్ ముగిసేస్తున్నారు. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? చదువు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక అయిపోయిందా? కపటము 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 అని అన్నారు. కపటం అంటే అర్థం ఏంటన్నా? కపటం అంటే స్వార్థమా? కపటం అంటే ఏ అంటకి ఆ గొడుగు వేయడం అన్నమాట. ఇప్పుడు ఏ అంటకి ఆ గొడుగు. నలుగురులో చెప్పాలి, నలుగురులో నజరేయుడ, గుంపులో గలలేయుడ. గొర్రెలు అయితే గొర్రెలు, మేకలు అయితే మేకలు. ఫ్రెండ్స్ తో కలిసి అనుకోండి, అక్కడ చూడాలి వేరేగా, అక్కడ వేరేగా ఉంటుంది. ఇంట్లో వేరే ఉంటుంది, చర్చిలో వేరే ఉంటుంది. చర్చిలో బాబాయ్ ఏమి నట్టనండి కొంత. అంటే మీరు మంచోళ్ళు, మీకోసం చెప్పట్లేదు, మిగతా వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు చాలా మంచోళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంటికాడ చూడాలా. తెలుగులో ఒక సామెత ఉంది, మీకు తెలుసా? ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లోనేమో గబ్బిలాల కొంపట. ఏ పేరు? ఇంటి పేరు ఏం పేరంట? కస్తూరి వారు. కస్తూరి అంటే తెలుసు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కొంప. మందిరంలో ఎంత స్మార్ట్ గా, ఎంత బిలీవర్ గా, ఎంత భక్తిగా నటిస్తారో కొంతమంది. ఇంటికాడ చూడాలి బాగోదు. ఇంట్లో చూడాలా, కాలేజీలో చూడాలా, ఒంటరిగా ఉన్నప్పుడు చూడాలా, సీక్రెట్ లైఫ్ చూడాలి. కపటము తీసేసి యథార్థత మనం కలిగి ఉండాలి. ఆమె ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఆరాధించాలి, యథార్థంగా ఉండాలి. ఏ ఎండగా గొడుగు వేయకూడదు. మనం ప్రతి ఎండకి ఒకే గొడుగు వేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గొడుగు అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సంఘం అంట, నేను ముగించేస్తాను. ఒక సంఘం అంట ప్రార్థన చేస్తానంట వర్షం కొరకు. దీనికోసం వర్షం పడాలి బాబు, చాలా కాలం వర్షం లేదు, వర్షం పడాలని. ఈలోపు వర్షం కొరకు ప్రార్థన కోసం అందరూ గ్యాదర్ అయ్యడానికి అందరూ వస్తున్నారు. ఈలోపు ఒక కుర్రాడు, మన యోసేపు అంటాడు. ఏడు యోసేపు ఏమన్నాడు? గుడ్ బాయ్ నా. ఓకే, ఆడట వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడట, గొడుగు పట్టుకొస్తాను నేను అన్నాడట. వాళ్ళ అమ్మడంటే కొత్త మీద వర్షాలు లేక పెడుతుంది, గొడుగేటో బుర్ర బుద్ధులేదంటే ఆడలేడంట. మమ్మీ మనం వర్షం కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తాం కదా, మనం చర్చికి వెళ్తాం కదా, అక్కడ ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన అయిపోతే దేవుడు వర్షం ఇస్తాడు కదా, ఇంటికి వచ్చినప్పుడు తడిసిపోకుండా గొడుగు అన్నాడంట. మాట్లాడలేదు గట్టి చెప్పండి. హల్లెలూయా. ఏం విశ్వాసం అండి, ఏం విశ్వాసం అండి. అలాంటి విశ్వాసం ఉందా మనకి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అంటాడు ప్రభు. హల్లెలూయా. విశ్వసించేవాడు కలవరపడడు, విశ్వసించేవాడు సిగ్గుపరచబడ్డాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులు అన్నీ అయిపోయాయి. ఆ టైంలో విశ్వాసంతో ప్రభు చూడాలి. నువ్వు ఆశించిన సమయంలో దేవుడు పంపిస్తాడు. ఎక్స్పెక్టెడ్ టైం అంటారు ప్రతిదానికి. చెప్పండి, ఎక్స్పెక్టెడ్ టైం అన్నది. మనం ప్రార్థన చేస్తూ, నమ్ముతూ, విశ్వసిస్తూ ఉండాలి. ఎక్స్పెక్టెడ్ టైం వస్తుంది, ఆ టైంలో దేవుడు ఇస్తాడు. అడిగి బాబా. ఆమేన్. హల్లెలూయా. ఎక్స్పెక్టెడ్ టైం అనండి.
ఎక్స్పెక్టెడ్ టైంలో అద్భుతాలు జరుగుతాయి. గాడ్స్ టైంలో మిరకల్స్ జరుగుతాయి. గాడ్స్ టైం, దేవుని సమయం, తగిన కాలం అంటాడు తెలుగు బైబిల్. తగిన కాలం అందు, ఇన్ ఇట్స్ రైట్ టైం అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. అక్కడ అప్పుడు అద్భుతం. నువ్వు విశ్వసించాలి. ఏ ఎంతగా గొడుగు ఎద్దు, విశ్వాసం అని గొడుగు పట్టుకొని తిరుగు, దేవుడు కార్యాలు చేస్తాడు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు. కపటముగా ప్రభావం చేయక. 3వ చదువునా ముగిస్తాను. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. అదే చెప్పండి, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. చేతులు అంటే చేతలు, మన క్రియలు నిర్దోషంగా శుద్ధమైన హృదయం కావాలి. దావీదు అంటాడు, నా హృదయాన్ని బాగుగా కడుగు. ఎలా కడుగు? హిమము కంటే తెల్లగా, హిమము కంటే తెల్లగా కడుగు. వాష్ మీ వైటర్ దెన్ ద స్నో. నీ హృదయం కడగబడిందా? నీ హృదయం శుద్ధి చేయబడిందా? ఈ రాత్రి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో ఒకసారి. చెక్ యువర్ హార్ట్, చెక్ యువర్ హార్ట్ అండ్ క్లీన్ ఇట్. శుద్ధమైన హృదయం. హృదయంలో పాపాలన్నీ బయట నుంచి హృదయంలోకి రావంట, హృదయంలోంచి బయటకు వస్తాయంట బైబిల్ చెప్తుంది. తెలుసు మీకు? ఈ లోపల నుంచి బయటకు వస్తాయి కానీ బయట నుంచి లోపలికి ఏమి వెళ్ళవంట. అంటే ఇది పెద్ద జనరేటర్ అన్నమాట. జనరేటర్ కాదు, చూసారా? అన్నింటికి మూలం ఇది. లోపల నుంచి బయటకు వస్తుంటాయి. ఈ హృదయం మరి నింపబడి కంపుతో, వాసనతో. ఒక దైవజనుడు హృదయం అంటే సెప్టిక్ ట్యాంక్ లాంటి అలా ఉంటుందంట. కడుక్కొని, శుద్ధి చేసుకుని, పరిశుద్ధపరచుకుని, వాక్యంతో నింపుకొని, పరిశుద్ధాత్మతో నింపుకొని, ఏ సైతం మన హృదయం నింపుకుంటే శుద్ధమైన హృదయం కలిగి ఉంటావు. నువ్వు దేవుని యొక్క పర్వతాన్ని ఎక్కుతావు. నువ్వు పరిశుద్ధ స్థలంలో నివసిస్తావు. దినాలు భయంకరంగా ఉన్నాయి పిల్లరా, చాలా భయంకరంగా ఉన్నాయి. భయంతో, భక్తితో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ, వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని భయముతో బ్రతుకుతూ, నిష్కపటంగా, యథార్థంగా, లోపల ఒకటి బయటకు ఒకటి కాకుండా యథార్థంగా బ్రతుకుతూ ఆ పర్వతం ఎక్కడానికి, ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపరచుకున్నాం. దేవుడి మాటలు దీవించినగా ఆమె చెప్పండి. ఓకే, ప్రార్థనకు రండి అందరూ. ఎవ్రీబడి కమ్ టు ప్రేయర్. ఫ్యూ మినిట్స్. చేతులు లేకపోతే నిలబడితే మంచిది. కాసి నిలబడండి, లేకపోతే మోకరించిన పర్వాలేదు. చేతులు 2 పైకెత్తండి. ఒక్క 5 నిమిషాలు. క్లోజ్ యువర్ ఐస్. ఏ సంగతులు ప్రభునితో మాట్లాడాడు వాటిని ఓపించిపెట్టాలి. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా, పనికి మాలిన వాటి మీద, పెంటతో సమానంగా ఎంచుకోకుండా, దేని మీద నువ్వు మనసు పెడుతున్నావు? రాత్రి నీ కనులు వేటిని చూస్తున్నాయి? నీ తలపులు ఏవి ఆలోచిస్తున్నాయి? నాన్న, నువ్వు అనుకుంటున్నవే అవి శాశ్వతమైనవి కాదు నాన్న. అవి క్షయమైపోతాయి బాబు. క్షయమైపోయే వాటి మీద, పనికి మాలిన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టి నీ ఆత్మ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ప్రభా, నాకు యథార్థత ఇవ్వండి నాయన. అడగండి అందరూ. ప్రభు, యథార్థమైన భక్తి నాకు నాయన. యథార్థంగా నేను ఆరాధించే కృప నాకు నా నోటి మాట, నా నోటి మాటలు, నా చూపులు, నా తలంపులు, నా ప్రవర్తన, నా హృదయము, నా మనస్సు, మనస్సాక్షి, నా ప్రాణాత్మ దేహాలు కడుగు తండ్రి. కన్నీటితో కడగబడిన ముఖము ఉందా? కన్నీటితో కడగబడిన ముఖం ఉందా? ప్రభు పాల దగ్గరికి వచ్చి కన్నీరు కారుస్తున్నావా? నీ హృదయాన్ని తెరుస్తున్నావా? మనోనేతలు తెరవబడ్డాయా? మోకాల మీదకి వస్తున్నావా? రోజు ఉపవాసం ఉంటున్నావా? కడుపు నిండా తినేసి పడుకుంటున్నావా? నీ కడుపు మాడితే హృదయం మడుతుంది. ఈ రాత్రి చాలా విషయాలు మనం సరి చేసుకుందాం. చాలా విషయాలు మనం సరి చేసుకోవాలి. లోబడదాం, దేవుని వాక్యానికి తగ్గించుకుందాం. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కగలవా? ఈ రాత్రి ప్రభు వస్తే ఏమైపోతావు నువ్వు? ఈ రాత్రి ప్రభు వస్తే మనం ఏమైపోతాం? ఎలా ఉంటుంది మన ఆత్మ జీవితం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. రహస్య రాకడ, సీక్రెట్ కమింగ్ లో, నువ్వు ర్యాప్చర్ లో ఎంత పడగలవా?
ఎత్తబడగలవా నాన్న? కపటం ఉంది నీ హృదయంలో. లోపల ఉన్నది ఒకటి, బయటకు వచ్చే మాటలు ఒకటి. చూపులు బాగోలేవు, నీ తలంపులు బాగోలేవు. మాకు ఈ రాత్రి దేవుడు తేటగా నీతో మాట్లాడుతున్నాడు. హృదయం శుద్ధిగా, నా హృదయం కడగండి, అడగండి. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయు నాలోనా, నాలోనా. నువ్వు ప్రతి క్రియకు జవాబు చెప్పాలి దేవునికి. నువ్వు చేసే ఆ లోకానుసారమైన పరిస్థితులకి, శరీర సంబంధమైన క్రియలకు నువ్వు జవాబు చెప్పాలి నాన్న యేసేకి ఒకరోజు. నాలోనా, నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము. కన్నిటితో అడుగు. శుద్ధ హృదయం కలుగజేయు. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము పించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించు. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను. తెలియజేయుము నా అతిక్రమము, తెలియజేయుము నా పాపమును. నీ సన్నిధిలో నా పాపమును ఒప్పుకుందునయ్యా. నీ సన్నిధిలో నా పాపమును ఒప్పుకుందునయ్యా. శుద్ధ హృదయం కలుగ. ఎందుకు ఆశీర్వాదం దూరం అయిపోతుంది? ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు నెమ్మది లేదు? ఎందుకు ఇంట్లో సమాధానం లేదు? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? ఎందుకు కళలు, దర్శనాలు, అనుభవాలు లేవు? ఆత్మ సంబంధమైన సంగతులకు దూరం అయిపోయావు. కారణం ఏంటో తెలుసా? శరీరానుసారమైన వ్యక్తిగా నువ్వు మారావు. ఈ రాత్రి అది నీకు ప్రమాదము, మంచిది కాదు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నావు, అది నీకు మంచిది కాదు. ఈ రాత్రి చెప్పు, ప్రభువా, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయు నాలోనా. అందరు కలిసి పడదు. నాలోనా, నాలోనా, నాలోనా శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాయన, నాలో కపటమును తీసేయి. యథార్థంగా ఉంటాను. ఈ రోజు నుండి యథార్థంగా నీ ముందు బ్రతుకుతాను ప్రభువా. నా గుండెలోకి రండి, నా హృదయంలోకి రండి, నా హృదయాన్ని కడిగి పరిశుద్ధంగా చేయండి. హిమము కంటే తెల్లగా నేను ఉండాలి ప్రభువా. ఆత్మీయ జీవితం తండ్రి, అందం, మోసం, సౌందర్యం వాటి మీద మనసు తీసే ప్రభువా. నాయన, ఆత్మ సంబంధమైన సౌందర్యం, అనేకల కొరకు ప్రయాసపడే ఆ పరిస్థితులు నాయన, ప్రయాసపడి మీ దీవెనలు పొందుకునే అనుభవాలు నాకు ఇవ్వండి నాయన. ఒక తీర్మానం తీసుకుంటావా? మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఈ సాయంకాలం మీరు మాతో మాట్లాడారు అయ్యా. మాతో మీరు మాట్లాడిన మాటలు నాయన మా హృదయాల్లో ప్రభు పని చేసేటట్లుగా, వాక్యానికి మేము లోబడేటట్లుగా, తగ్గించుకునేటట్లుగా, మా లోపాలు సరి చేసుకునేవారుగా చేయండి. హిమము కంటే తెల్లగా కడగండి, మా హృదయాన్ని కడగండి. కపటం తీసేయండి ప్రభు. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం మాకు దయచేయండి ప్రభు. కపటంగా ప్రమాణం చేయకుండా చేయండి. నిర్దోషమైన హృదయం దయచేయండి ప్రభు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా నాయన
అవసరమైన వాటి మీద దృష్టి పెట్టడానికి కృప దయచేయండి. మా ఆత్మ జీవితాలు మార్చండి. చాలా మంది మిస్ అయిపోయారు, వారిని క్షమించండి, వారికి మరొక తరుణం ఇప్పించండి ప్రభావానికి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ